ప్రపంచంలో ఏ ఆలయంలో కనిపించని సనాతన సంప్రదాయాలు తిరుమల ఆలయంలో కనిపిస్తాయి. ఏ ఆలయానికి లేని ఆధ్యాత్మిక విశిష్టత తిరుమల ఆలయంలో ఉంటుంది. ప్రపంచంలో ఏ ఆలయంలో కనిపించని ఆధ్యాత్మిక వైభవం వైభోగం 7 కొండలపైనే కనిపిస్తుంది. ఈ దివ్యక్షేత్రం మానవ మాత్రులకు అంతుపట్టని అనేక రహస్యాలకు నెలవు. అందుకే అనేక సంకేతాల రూపంలో స్వామి ఈ సత్యాన్ని చాటుతూనే ఉన్నారు. తిరుమలలోని వెంకటేశ్వరుడి మూల విరాట్ స్వయంభూ ఏ శిల్పి చెక్కింది కాదు. సాక్షాత్తు ఆ స్వామే వెలిశాడు అనటానికి ఆ మూల విరాట్ నిండా దాగిన ఎన్నో రహస్యాలే సాక్ష్యం. ఆనంద నిలయంలో భక్తులకు దర్శనమిచ్చే ధృవబేరం ఎన్నో మర్మాలను తనలో నిక్షిప్తం చేసుకుంది. జగమేలే ఆ స్వామి అనంత శక్తి స్వరూపుడు కదా. మరి ఆ మూల విరాట్లో మనుషులు అర్థం చేసుకోలేని మర్మాలు దాగి ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? స్వామివారి యొక్క హస్తముద్రలు, కుడి చేతి వేళ్ళు, ఎడమ చేతి వేళ్ళ యొక్క అమరిక, ఇవన్నీ చాలా రహస్యమైన సంకేతాలుగానే మహర్షులు ఏర్పరిచి ఉన్నారు. అది తపోశక్తి ఉన్న యోగులకు, మహర్షులకు మాత్రమే అర్థమయ్యే రీతిలో ఉంటాయి. స్వామివారి యొక్క దివ్యమైన పాదపద్మాలు ఎంతో కోమలంగా చక్కటి గోళ్లతో, మెట్టెలతో, అందెలతో అలరారుతూ ఉంటుంది. సకల దేవత సార్వభౌముడిగా శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, ఐనోత్సవాలు, సంవత్సరోత్సవాలతో తిరుమల గిరులపై వైభవంగా వెలుగొందుతున్నాడు. ఏడాదికి 365 రోజులు అయితే 470కి పైగా ఉత్సవాలు, ఊరేగింపులు, విలక్షణమైన తిరు నివేదనలతో కళకళలాడుతూ ఉంటుంది ఈ దివ్యక్షేత్రం. శ్రీ మహావిష్ణు ఆలయాల్లో ఆరాధించే భగవాన్ మూర్తి శయన భంగిమలో, ఆసీన భంగిమలో కనిపిస్తుంది. కానీ తిరుమలలో మాత్రం నిలుచున్న భంగిమలో కోట్లాది మంది భక్తులను కటాక్షిస్తున్నాడు ఆ దేవదేవుడు. ఆయన్ను శయన భేరంగా, ఆసీన బేరంగా చూపించే ఉత్సవాలు జరిగినా మూల విరాట్ మాత్రం ధ్రువ బేరంగా ఉంది. ఏ వేళలో ఏ భక్తుడు పిలిచినా ఆపన్న హస్తం అందించటానికి సిద్ధంగా ఉన్నానని తెలియచెప్పటానికా అన్నట్లు శ్రీహరి నిలుచున్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఎప్పుడైనా కానీ వెంకటేశ్వరాన్ని చూసిన తర్వాత వెళ్ళిన తర్వాత ఎందుకో తెలియదు ఏడుపు వస్తుంది. ఇప్పుడు చెప్తున్నా నాకు వస్తుంది అంత భక్తి నాకు. సుప్రభాతానికి వెళ్ళాము. సుప్రభాతానికి వెళ్ళేటప్పటికి అక్కడ మనిషి ఉన్నాడు, ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన్ని అదృష్టం ఏంటంటే శుక్రవారం నాడు చూడగలిగాము. ఎంత నాసికులైనా ఎవరైనా లోపలికి వెళ్ళి అక్కడ ఆయన ఒక క్షణం చూస్తే చాలు మనకున్న కష్టాలన్నీ పోతాయి. భక్తజన కోటికి అభయం ఇవ్వటానికి వైకుంఠం నుంచి కదలి వచ్చాడు శ్రీనివాసుడు. అయితే మూల విరాట్ విగ్రహ రూపం చుట్టూ 100 ఏళ్ల క్రితం అనేక అపోహలు చెలరేగాయి. మూల విరాట్ ఎవరన్న దానిపై అనేక వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. కానీ అవేవి పెద్దగా తమ ఉనికిని చాటుకోలేకపోయాయి. తిరుమల కొండపై ఉన్నది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని, అందుకు మరో సందేహానికి అనువంతైనా తావులేదంటున్నారు అర్చకులు. స్వామి విగ్రహ రూపం పైన అనేక రకాలైన అనుమానాలు గతంలో ఉన్నాయని మనం ప్రచారాల ద్వారా, మాధ్యమాల ద్వారా వింటూనే ఉంటాం. స్వామి శివుడి యొక్క రూపమని, శక్తి రూపమని, స్వామికి వెనకాల వెంట్రుకలు ఉన్నాయని, ఇలా ఎన్నెన్నో మాధ్యమాల్లో మనం వింటూ వచ్చినాము. స్వామి అసలు సిసలైన పురుషుడు మహావిష్ణువుకి శాలిగ్రామ శిలారూపం ధారిస్తే ఇలాగే ఉంటుంది. పూర్వకాలంలో స్వామి పాదాల దగ్గర విరజా నది ప్రవహిస్తూ ఉందని మా పెద్దవాళ్ళు చెప్పగా, కాలగమనంలో అది అంతర్వాహినిగా వెళ్ళిపోయిందని, ఇప్పుడు నేటికి స్వామి పాదాల దగ్గర ఆ చెమ్మ ఉంటుందని మేము కూడా ఈరోజు కూడా దాన్ని అనుభవిస్తూనే ఉన్నాం. తెలుస్తూ ఉంది మాకు కూడా స్వామి పాదాల దగ్గర చెమ్మ ఉంది అనేది. కాబట్టి ఎటువంటి సందేహం లేదు, స్వామి మహావిష్ణువే.